గూగుల్లో చూశారు, కెఫేలో కలుసుకున్నారు, కొన్ని ట్రయల్స్ వేశారు, వన్ ఫైన్ డే లేపేశారు. ఇది పూణే మర్డర్లో జరిగిన సీక్వెన్స్. కూతురు చేసిన ఘనకార్యానికి కుటుంబ సభ్యులు డిప్రెషన్లోకి వెళ్లారు. సియా తండ్రికి హార్ట్ అటాక్ వచ్చి ఐసీయూలో ఉన్నారు. మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో ఒళ్లు గగురు పొడిచే నిజాలు బయటకొస్తున్నాయి. జూన్ 18న సియా ఆమె ప్రియుడు చేతన్ కలిసి పుణేలోని ఒక కెఫేలో కలుసుకుని హత్యకు స్కెచ్ గీశారు. కెఫే సీసీటీవీ ఫుటేజీలో ఇద్దరు కలిసి చర్చిస్తున్న దృశ్యాలను పోలీసులు సేకరించారు. అక్కడే కేతన్ను ఏ ప్రాంతం నుంచి తోసివేయాలనే అంశంపై సీరియస్గా చర్చించారు. గూగుల్ను వెతికారు. సియా పలుమార్లు కేతన్ను లోహగఢ్ కోటకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించింది. మే 31న ఒకసారి ఇద్దరూ కలిసి కోటను సందర్శించారు. జూన్ 4న మళ్లీ వెళ్లాలని సియా కోరినా కేతన్ తల్లి ఒప్పుకోలేదు. జూన్ 14న మరోసారి కోటకు వెళ్లారు. అప్పుడు అతన్ని లోయలోకి తోసేందుకు ప్రయత్నించింది. లక్కీగా కేతన్ ఒక చెట్టు పొదన పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఎందుకు తోశావని కేతన్ నిలదీస్తే పాము కనిపించింది, నిన్ను కాపాడేందుకు అలా చేశాను అని సియా కవర్ చేసే ప్రయత్నం చేసింది. కోట పరిసరాల సీసీటీవీ ఫుటేజీలో హుడీ ధరించిన ఓ వ్యక్తి సియా కేతన్ల వెనుక నడుస్తున్నట్లు కనిపించింది. అలాగే గత 6-7 నెలల కాలంలో సియా చేతన్ ఫోన్ కాల్ లిస్ట్ బయటకు తీశారు. 2000కు పైగా కాల్స్ చేసుకున్నారు. మొత్తం 238 గంటల పాటు మాట్లాడుకున్నట్లు రికార్డుల్లో బయటపడింది. కొన్నిసార్లు ఏకంగా 2 నుంచి 3 గంటల వరకు మాట్లాడుకున్నట్లు గుర్తించారు. కేతన్ను పెళ్లి చేసుకోవాలని సియాకు లేకపోవడంతోనే ఇలా చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. సియా చేసిన నిర్వాకానికి తల ఎత్తుకోలేకపోతున్నామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ కుమార్తె దోషిగా తేలితే అవసరమైతే ఉరిశిక్ష వేయండి కూడా అంటున్నారు. यह मामला सुन के मुझे इतना शौक लगा कि ये कैसे हो गया और क्या मेरा दिमाग में ऐसे हुआ कि क्या हो गया करके। जितना दुख उन्हें है केतन जी का, आज उससे ज्यादा दुख मुझे है कि एक नहीं 2 परिवार डिस्टर्ब हो गए हैं। दोनों परिवारों में केतन जी भी इतने अच्छे थे। अगर किसी का इसमें दोष हो तो उसे सख्त से सख्त सजा होनी चाहिए, चाहे उसमें मेरी बेटी भी हो। अगर मेरी बेटी का दोष निकले तो जहाँ से केतन जी को गिराया गया या जो गिरे हैं वहां से ही उस दोषी को गिराया जाए. కూతురు చేసిన ఘనకార్యానికి కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఆవేదనలో ఉన్నారు. 3 రోజుల క్రితం సియా తండ్రి గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చేరాడు.